వస్తుంది. ఇక గదిలోనికి వాటర్ బాటిల్ తీసుకొని రాగానే అక్కడ ఉన్న విరాట్ అయితే చంద్ర, ఏంటి అక్కడే నిలబడ్డా, లోపలికి రా, నువ్వు ఒకటి అబ్జర్వ్ చేసావా, నన్ను చూసావా అని చెప్పి అంటాడు. దాంతో చంద్ర అయితే అవును బావా, నువ్వు లుంగి కట్టావేంటి అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో విరాట్ అయితే అయినా నువ్వు పాల గ్లాస్ తీసుకురాకున్నా వాటర్ బాటిల్ తీసుకువచ్చావేంటి చంద్ర అని చెప్పి అడుగుతాడు. దాంతో అక్కడ ఉన్న చంద్ర అయితే ప్రతిరోజు పాల గ్లాస్తో వస్తారు మరి అని చెప్పి చంద్ర అంటుంది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న విరాట్ అయితే 3 రాత్రులు కూడా ముచ్చటగా జరగాలి, అయినా నువ్వు పాల గ్లాస్ తీసుకురాకపోతే నేను వదులుతాను అనుకుంటున్నావా ఏంటా, అస్సలు వదిలే ప్రసక్తే లేదు అని చెప్పి వెంటనే విరాట్ వెళ్ళి లైట్స్ ఆఫ్ చేస్తాడు. దాంతో చంద్ర అయితే ఒక్కసారిగా అలా ఉండిపోతుంది. దాంతో విరాట్ అయితే ఈ 3 రాత్రులు కూడా ముచ్చటగా జరగాలి అని చెప్పి చంద్ర దగ్గరకు వెళ్ళి చంద్రను దగ్గరకు తీసుకుంటాడు. దాంతో చంద్ర అయితే బావా ఏంటిది అని చెప్పి అంటుంది. ఏంటిది కాదు, 3 రాత్రులు ముచ్చటగా జరగాలని చెప్పాను కదా, ఖచ్చితంగా జరగాల్సిందే అని చెప్పి చంద్రాని దగ్గరకు తీసుకొని అలా బెడ్ మీద కూర్చోబెడతాడు. దాంతో చంద్ర అయితే సిగ్గుపడుతూ తలదించుకుంటుంది. ఇక వెంటనే విరాట్ అయితే చంద్రాని దగ్గరకు తీసుకొని తన నుదుటిన ముద్దు పెడతాడు. దాంతో చంద్ర అయితే ఒక్కసారిగా సిగ్గుపడుతూ అలా తలదించుకొని ఉంటుంది. ఇక వెంటనే విరాట్ అయితే చంద్రాన్ని అలా దగ్గరకు తీసుకొని తననైతే అలా బెడ్ మీద పడుకోబెడుతూ ఉంటాడు. అది చూసి చంద్ర అయితే ఏమనలేక మౌనంగా ఉండి వెంటనే వాళ్ళ భావనైతే హగ్ చేసుకుంటుంది. దాంతో విరాట్ కూడా చాలా సంతోషిస్తాడు. అలా చంద్ర విరాట్ వాళ్ళిద్దరూ కూడా కలిసి ఏకాంతంగా ఒక్కటవుతారు.